श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदंशान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, ఈ వైశాఖ మాసం విశ్వావసునామ సంవత్సరంలో అక్షతృతీయ అత్యంత పరమ పవిత్రమైనటువంటి శుభదినం. కారణం, ఒక జగద్గురువు వెలిశారు అక్షతృతీయ రోజు. అనంతమైనటువంటి కీర్తి కలిగిన కాంచి కామకోటి పీఠం 250 సంవత్సరాల పూర్వం శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి సర్వజ్ఞపీఠం మూలామునాయ పీఠంలో 71వ పీఠాధిపతులుగా శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి అనేటువంటి వారిని వారి గురువులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు శుభదినం, శుభమైనటువంటి దేశంలో, శుభమైన కాలంలో అందరి ఆనందపరిచేటువంటి ఈ యొక్క ప్రముఖమైన కార్యక్రమాన్ని మీరు నిర్వహించారు. ఏ కార్యక్రమానికైనా దేశము, కాలము, పాత్రము అత్యంత ప్రధానమైనది. దేశం ఏది? పవిత్రమైన భారతదేశంలో ఒక పుణ్యక్షేత్రం కాంచీనగరం, దాన్ని ఓఢ్యాన పీఠము అని అంటారు. అంటే కామాక్షిదేవికి ఓఢ్యానం లాంటిది కాంచీపురం. మరియు ఈ విశ్వంలో నాభి ప్రదేశం అని కూడా దీన్ని పిలుస్తారు. అట్టి కాంచీనగరంలో ఆరాధ్య దైవం కామాక్షిదేవి. ఆమె దేవీ పురాణం ప్రకారం భండాసురుడు అనేటువంటి అసురుణ్ణి వధించి అక్కడ పరమ పవిత్రమైనటువంటి కొలనులో అదృశ్యమై ఆ యొక్క గాయత్రి మంటపము అని పిలువబడేటువంటి కామాక్షి సన్నిధానంలో ఆమె ఆవిర్భావం చెందిందండి. ఇది ఆ యొక్క పుష్కరిణికి పంచగంగా తీర్థము అని అంటారు. పంచగంగా తీర్థములు కాశీలో ఉన్నాయి, అలానే ఈ పుణ్యమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో కూడా ఉన్నాయి. అవి ఏమిటి? ఆ యొక్క గంగా, యమున, సరస్వతి, అరుణ మరియు ధూల్ పాప అనగా పాపములను దూరం చేయనటువంటిది, మరియు అరుణ అనగా సూర్యకిరణముల వలన ఉత్పత్తి అగునటువంటి జలం. మరి గంగా, యమున, సరస్వతి త్రివేణి మనకు తెలుసు. ఇట్టి ఆ పుష్కరుని పంచగంగా తీర్థము అనేటువంటి ఆ పుణ్య జల ప్రదేశంలో వైభవమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇంకా కాలమేది? విశ్వావసునామ సంవత్సరం అక్షయ తృతీయ బుధవారం, రోహిణీ నక్షత్రం,
ప్రాతకాలం. ఆత్మీయులారా, బుధవారం నాడు రోహిణి నక్షత్రం అనేటువంటి 27 ఏళ్లకు ఒక్కసారి వస్తుందండి. అట్టి పరమ పవిత్రమైన శుభదినం నాడు అక్షయ తృతీయ గురించి అందరికీ తెలుసు. ఆ యొక్క అక్షయ పాత్ర నాడు సూర్యభగవాను నుండి పాండవులకు ఇవ్వబడింది. రెండవది, పరశురాముడు ఆ రోజే జన్మించారు. ఇట్టి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ నాడు మరియు పాత్రమేటి, ఎవరు స్వీకరించారు? అత్యధికమైనటువంటి క్షేత్రం గొప్పది అన్నవరం. అన్నవరంలో జన్మించినటువంటి దాన్ని సత్యనారాయణ దివ్యక్షేత్రం. శ్రీమన్నారాయణుడు అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అట్టి పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంలో జన్మించినటువంటి శ్రీ గణేశ శర్మ గారు. వీరు సకల శాస్త్రములను అభ్యసించారు. 3 వేదములను కూడా పుణికి పుచ్చుకున్నారు. మరియు దశోపనిషత్తులను, షడంగములను కూడా శాస్త్రరీతిగా సద్గురుల వద్ద అభ్యసించి పరమ పవిత్రమైనటువంటి తెలంగాణలో ఉన్న బాసర క్షేత్రంలో మహాసరస్వతి సన్నిధానంలో ఆయన వేదపారాయణ చేశారు. ఆత్మీయులారా, లోకంలో చాలా చక్కగా కీర్తించబడేటువంటివి పంచద్రావిడ అని అంటారండి. పంచద్రావిడ ప్రదేశంలో ఈయనకు శ్రీ గణేష్ శర్మ ద్రావిడ అని అంటారు. అంటే ద్రావిడ దేశం నుంచి అని అర్థం. ద్రావిడ దేశం అంటే కేవలం తమిళనాడు అని కాదు. పంచద్రావిడ అనగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఇవి కలిస్తే పంచద్రావిడ అని అంటారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో ఈ యొక్క పంచద్రావిడ ప్రదేశంలో జీవించినటువంటి ఎందరో మహాపురుషులు కాంచి కామకోటి పీఠాన్ని అధిరోహించారు. ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి కేరళ, అక్కడ శ్రీ శంకర భగవత్పాదాచార్య వారు జన్మించారండి. ఈ యొక్క ఇదమిత్తంగా ఆదిగురు శంకరులు కేరళలోనే కాలడిలో జన్మించారా అని అధిక భాగం చెప్తూ ఉండగా, ఈయన జన్మస్థానం గురించి ఇంకా చిక్కు విడవలసి ఉందండి. ఎందుకనగా అనేకులు ఈ యొక్క ప్రదేశాల గురించి సంశోధనలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా కొందరి ప్రకారం అన్నవరం ప్రదేశంలో ఉన్నటువంటి హంసవరం మరియు తుని ఈ మధ్యప్రదేశంలో ఉండే ప్రదేశం ఇది. అన్నవరానికి తునికి మధ్యప్రదేశం అనేది హంసవరం. ఈ హంసవరంలోనే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి పూర్వీకులు, అనగా ఆరుగురు శంకరుల తాతగారు ఆర్యాంబ, శివగురు, ఆదిగురు శంకరాచార్య. శివగురు తండ్రి విద్యాధిరాజు. వీరి పూర్వీకులందరూ కూడా ఈ యొక్క హంసవరంలోనే జన్మించారని, ఇక్కడి నుండి వారు కేరళకు వెళ్ళారు. ఇంకా ఆ ప్రదేశంలో వీరిని నంబూద్రిపాద అని పిలవడం సహజం. ఇక్కడ శ్రీ కామేశ మహర్షి అని ఒక ఈయన పూర్వనామం బెహరా ఎర్రంరాజు గారండి. వీరు కామాక్షి పీఠం అనే దాన్ని స్థాపించారండి. ఈయన కూచి మంచి వారి అగ్రహారం అని కామాక్షి పీఠం కృష్ణారావు వీధి అమలాపురంలో ఉందండి. ఇది ఈయన ఏం చేశారు, పూర్వాశ్రమంలో వీరు ఇంజనీరింగ్ చదివారండి. వీరికి ఆధ్యాత్మం పైన మనస్సు లగ్నం కావడం ద్వారా కామాక్షి పీఠాన్ని స్థాపించి ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారి గురించి అన్వేషణ ప్రారంభించాడండి. దాని అన్వేషణ ఫలితంగానే దీన్ని ఆయన గుర్తించారు. ఈయన ఏం చేశారు, ఆ గ్రామంలో, హంసవర గ్రామంలో 1990లో దేవాలయాన్ని నిర్మించాడండి. అందులో ఒకటి కామాక్షి దేవికి మరియు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారికి, పరమేశ్వరుడికి. కావున మీరు వెళ్ళి కూడా చూడవచ్చు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పవలసి వస్తుంది అనగా,
ఈ ద్రవిడ వంశం నుంచి వచ్చిన ద్రవిడ ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా కాంచి కామకోటి పీఠంలో సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టారు. అందుకే ఇది అదృష్టము అని చెప్పుకోవచ్చు. వీరు ఈ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అవతరించినటువంటి ఈ ప్రదేశం నుండి కూడా శ్రీ గణేష్ శర్మగా ద్రావిడ అనేవారు వచ్చి ఉన్నారని కొందరి అభిప్రాయం. ఈ విధంగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి యోగ్యతకు పాత్రుడైన వాడు శ్రీ గణేష్ శర్మ గారు. సో దేశము, కాలము మరియు పాత్ర. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో ప్రముఖంగా పీఠాధిపతి కావాలని ఉన్న అర్హతలు ఏమిటి, ఏముండాలి? ముఖ్యంగా ఇది ఋగ్వేదముకు సంబంధించిన పీఠం. ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు చతురామ్నాయ పీఠమును స్థాపించి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదాన్ని ఆయన అనుగ్రహించారండి. అత్యంత ఇష్టమైనటువంటి ఋగ్వేదం ఏదైతే ఉందో దాన్ని ఈ సర్వజ్ఞ పీఠంలో ఆయన పరంపరగా కొనసాగాలని ఆయన నిర్ణయించి ఈ యొక్క సర్వజ్ఞ పీఠంలో ఋగ్వేదమే ప్రధానమైనటువంటిది. ఎవరైనా సరే విద్య నేర్చుకోవాలన్నట్టు వారు స్వశాఖలో మొదలు అధ్యయనం చేయాలి. తదనంతరమే గురువు అనుమతితో మిగతా వేదాలు అధ్యయనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయండి. అందుకే ఆయన స్వశాఖ అయినటువంటి ఋగ్వేదంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని తమ గురువులు చెప్పిన మార్గంగా ఆయన ఇతర వేదాలను కూడా ఆయన అధ్యయనం చేశారు. ఈ విధంగా పరమ వినయశీలుడు, గురువుల వారి యొక్క కృపకు పాత్రులైన వారు మరియు అనేకమైనటువంటి విషయాలు అధ్యయనం చేసి ఉండాలి. ముఖ్యంగా వివేకము, వైరాగ్యము, శమదమాది సాధన షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఇవి వేదాంతంలో చెప్పేటువంటిది. ఒకరు జ్ఞానిగా వెలసిల్లాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఇవి ముఖ్యమైన లక్షణాలండి. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము, వివేకము, వైరాగ్యము, ఇవి చాలా ప్రముఖమైనటువంటిది. అందుకే కేవలం వేదాధ్యయనం చేస్తే సరిపోతుందా? లేదు. అందుకే భగవద్గీతలు అంటారు, ఎవరు పండితుడు అని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. అద్వైతం ఏం ప్రతిపాదిస్తుందంటే అనురేణు తృణకాష్టముల నుండి సర్వత్రా వ్యాప్తమైనటువంటిది ఆ యొక్క పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే మనకు గురువు యొక్క అనుగ్రహం కావాలండి. అందుకే ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎట్టి గురువు మనకు దొరకాలి? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి గురువు దగ్గర మనము సన్యసించాలి. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అపారమైనటువంటి జ్ఞాని మరియు సదా సర్వత్రా కాంచి కామకోటి పీఠాన్ని ఉత్తుంగ శిఖరాలకు తీసుకువెళ్ళినటువంటి మహాపురుషుడు. ప్రతి ఒక్కరూ కూడా తమ అనుభవాల్లో చెప్తారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్న మాత్రముననే మేము అనేకమైనటువంటి దుఃఖములని మేము విడువబడ్డాం, మా జీవితం సుగమంగా మారింది అని నిర్వివాదాంశంగా చెప్తుంటారండి. కావున శ్రీ గణేష్ శర్మ గారు ఎవరిని ఆశ్రయించారు? పాత్రులు ఎవరు? గురువు ఎలా ఉండాలి? శిష్యుడు ఎలా ఉండాలి? కావున ఇక్కడ సద్గురువుని ఎటువంటి వారిని ఆశ్రయించారు శ్రీ గణేష్ శర్మ గారు? అత్యధిక మేధాసంపత్తి మరియు శ్రోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠునైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారిని ఆ పంచగంగా తీర్థంలో పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ నాడు ఆశ్రయించాడు. ఎందుకని? లోక కళ్యాణం కోసం. ఆత్మీయులారా, ఈయనకి యోగనామాన్ని ఇవ్వబడింది. ఏమిటది? శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిని. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ఓ మాట అన్నారు, సత్యాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది అని. రెండు విధాలుగా పుణ్యక్షేత్రం సత్యనారాయణ క్షేత్రం గుర్తుగా ఒకటి, రెండవది ఆ యొక్క కాంచీపురాన్ని సత్యవ్రత నామాంకిత దివ్యక్షేత్రే అంటారు. ఇది సత్యవ్రత నామాంకితం. ఇది శారదామఠ సుస్థితానాం అన్నారు. ఇక్కడ కూడా శారదామఠాన్ని ఆయన స్థాపించారు. ఎవరు? ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇది కాంచి కామకోటి పీఠం స్వస్తివాచనంలో స్పష్టంగా లిఖించబడి ఉందండి.
కావున ఆత్మీయులారా, ఇట్టి పవిత్రమైన ఆనాడు ఆ యొక్క మహాస్వాముల వారి వద్ద అనుగ్రహాన్ని పొంది దేదీప్యమానంగా ఈ కాంచి కామకోటి పీఠాన్ని 71 పీఠాధిపతులుగా శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహంతో మనం ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారి వద్ద మనం కూడా శరణు పొంది జ్ఞాన మార్గం, కర్మ మార్గంలో కూడా పయనించి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిపూర్ణం చేసుకునే ఆ యొక్క అవకాశాన్ని ఆ ఇరువురు గురువులు మనకు అనుగ్రహించి నేను ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.